నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలి. సూలూరుపేట మండలం కోటపోలూరులో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పది. కోట మండలం పూనుగుంటపాలెం పాఠశాలలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్న విద్యార్థులు, స్థానికులు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పొట్టెంపాడు పంచాయతీలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. వైభవంగా గొబ్బెమ్మల పూజ. ధనుర్మాస ప్రారంభం కావడంతో గూడూరులోని వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గొబ్బియాల పూజలు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సూచించారు. సూలూరుపేట మండలంలోని కోటపోలూరు పంచాయతీ పరిధిలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. సూలూరుపేట మండలంలోని కోటపోలూరు పంచాయతీ పరిధిలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తనిఖీ చేశారు. గత కొద్ది కాలంగా పాఠశాలలో ఉన్న సమస్యలు తన దృష్టికి రావడం స్వయంగా ఆమె పాఠశాలను సందర్శించారు. పాఠశాల గదులు, గ్రంథాలయం, ప్రయోగశాల, ఆర్ఓ ప్లాంట్లను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సమీక్షించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలు తిరుపతిలో కలపడం ద్వారా అనేక ఇబ్బందులు వస్తాయని, ఆ మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండేలా చొరవ తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. విజయవాడ సమీపంలోని అతుకూరు ప్రాంతంలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును నాయకులు కలిసి సమస్య విన్నవించారు. విజయవాడ సమీపంలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కలిశారు. తిరుపతి వద్దు, నెల్లూరు జిల్లా ముద్దు అంటూ వెంకయ్యనాయుడుకు వారు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లాలో ఉన్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపడాన్ని మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 3 మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి మాట్లాడతానని, తప్పక న్యాయం జరిగేలా చూస్తానని ఆయన నాయకులకు చెప్పారు. గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఆతుకూరు దగ్గర స్వర్ణ భారత ట్రస్ట్ కార్యాలయంలో వారిని భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన నాయకులు రాజారెడ్డి గారు, వేణునాయుడు గారు, వేణుగోపాల్ నాయుడు గారు, టీపీ, అదేవిధంగా జసీ గారు, పెంచిరెడ్డి గారు, మా మండలాధ్యక్షులు కలువాయి మండలాధ్యక్షుడు మల్లికార్జున్, రాపూర్ మండలాధ్యక్షుడు దొడగ పెంచులయ్య, నేను కలిసి ఒక రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి జిల్లాలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను కలపాలనే ఉద్దేశం ప్రభుత్వం తీసుకున్న దానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా అర్జీలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాం. నాయుడు గారు వెంటనే స్పందించి ఇది చాలా ఇబ్బందికరం, నాకు కూడా అర్థమవుతుంది, నేను తప్పకుండా చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి మీకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకం తరఫున, ముఖ్యంగా కలువాయి మండలం తరఫున నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
గతంలో కూడా 2022లో కూడా ఆ రోజు వైసీపీ ఉన్నటువంటి ప్రభుత్వం జిల్లాల విభజన చేసేటప్పుడు ఇదే నిర్ణయం తీసుకుంటే ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా మనకి ఎంతో సహకరించి ఆ రోజు గవర్నర్కు చెప్పి మన యొక్క కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలో ఉంచారు. ఆ విషయం కూడా మేము ఇప్పుడు ప్రస్తావించాం. ఇప్పుడు కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఇట్టి పరిస్థితుల్లో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలనే నెల్లూరులో కొనసాగిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఈరోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని వెడల మనం ఉద్యమం చేస్తాం. ఎందుకంటే తిరుపతి దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మండలాల నాయకులు రాజారెడ్డి, వేణునాయుడు, పెంచల్ రెడ్డి, దశరథరామరెడ్డి, సుల్తాన్, వేణుగోపాల్ నాయుడు, మల్లికార్జున నాయుడు, దూడల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ తదితరులు అన్నారు. కోట మండలంలోని ఊనుగుంటపాలెం ప్రాథమిక పాఠశాలలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని విద్యార్థులు తదితరులు సద్వినియోగం చేసుకున్నారు. కోట మండలంలోని ఊనుగుంటపాలెం ప్రాథమిక పాఠశాలలో రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు వంజవాక రమేష్ సహకారంతో వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, స్థానికులు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని భక్తులు కొనియాడారు. మా సోదరుడు లీలామోహన్ గారు గత 25 సంవత్సరాల నుంచి తెలుసు. నేను ఉద్యోగం చేరినప్పటి నుంచి కూడా ఆయన కోట మండలంలో వాకాళ్ళలో అంతా జర్నలిస్ట్గా ఉన్నారు. చాలా తెలివిగలవాడు, చక్కగా వార్తలు రాయగలడు. అయితే ఇటువంటి సేవా గుణం ఆయనలో ఎలా వచ్చిందంటే వారి తండ్రి గారు చేసినటువంటి విద్యార్థులకు చేసినటువంటి సేవను ఆయన ఆపకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ తండ్రి గారు చనిపోయిన తర్వాత నుంచి ప్రారంభించాడు ఆయన సేవ. చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను నేను. చాలా మంది విద్యార్థులకు కూడా సహాయం చేస్తున్నాడు. చాలా నగర్ల నేత్ర వైద్య శిబిరాలు పెట్టినాడు, రక్తదాన శిబిరాలు పెట్టినాడు. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో చూడండి, దాదాపు ఎన్నో కార్యక్రమం అంటే 10,000 కార్యక్రమం అన్నాడంటే చూడండి, సేవ అనేది ఊరికే రాదు. ఈరోజు మేమందరం కూడా వచ్చామంటే మనం రూపాయి డబ్బులు కట్టాలి. హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో మనందరూ తెలుసు. అయితే ఉచితంగా యూనిట్కి మేము యూనిట్లో పనిచేసేవాళ్ళం సంఘంలో. నేను వచ్చేలేక ఆయన లేరు. అయితే నాకు ఆయనతో ఒక 5 రోజులు మాత్రమే పరిచయం. అప్పుడప్పుడు నేను కలిసేవాడిని సార్ని. ఆయన టీచర్లకు కూడా ఒక విధంగా సేవా గుణం ఇలా అయితే వీళ్ళ తండ్రి గారు లీలామోహన్ సార్ తండ్రి గారు టీచర్లకు ఏదైనా ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్పి మా టీచర్లు ఆ జాతికి అంకితం అయిపోయి తన కుటుంబ బాధ్యతలు కూడా మర్చిపోయి యూత్ సంఘానికే ఎక్కువ సేవ చేశారు. వాళ్ళని ఈ సందర్భంగా నేను స్మరించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం పెట్టడం కూడా మంచి ఉద్దేశంతో పెట్టబడింది. నయనం ప్రధానం, కళ్ళు ప్రధానమైనది. పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరికైనా అవసరం అయితే ఆపరేషన్ చేసేదానికి కూడా వాళ్ళు రెఫర్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి మన ఊనుగుంట గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మస్తాన్, జనార్దన్, విద్యార్థులు, ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు లీలామోహన్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ హుండీ లెక్కింపు ద్వారా 4,18,159 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ తెలిపారు. శ్రీ పోలేరమ్మ ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు ఆధ్వర్యంలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ మొత్తాన్ని శ్రీ పోలేరమ్మ అకౌంట్ ద్వారా బ్యాంకులో జమ చేసినట్లు ఈవో రవికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నిత్యకృష్ణారెడ్డి, ఆబోతుల బాబు, హైమావతి, మల్లం రవికుమార్, మురళి, బాబు శెట్టి తదితరులు పాల్గొన్నారు.
గ్రామదేవత శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ హుండీ లెక్కింపు 223 రోజులకు గాను 4,18,159 రూపాయలు వచ్చినది. ఈ దేవస్థానం డబ్బులన్నీ అమ్మవారి అకౌంట్లో. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఉన్న కండలేరు జలాశయంలో ప్రస్తుతం 60 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. కండలేరులో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లను విజయవాడ నుండి వచ్చిన నిపుణుల కమిటీ సభ్యులు పరిశీలించారు. వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నందున గేట్లు పరిశీలన సాధ్యం కాలేదని, వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత మళ్లీ వచ్చి పరిశీలిస్తామని నిపుణుల కమిటీ సభ్యులు తెలిపారు. ఉండాలి. ఎవరు 1 మీటర్కి కట్ చేయాలి. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఇంకో స్టెప్ ఇంకొద్ది ముందేమవుతుంది, టాప్ సీల్లోంచి లీకేజ్ తగ్గుతుంది. కండలేరు డ్యామ్లో వాటర్ ఇంపౌండింగ్ కెపాసిటీ పెంచుతున్నందువల్ల ఏవైనా సరే ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే ఏమన్నా ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అనే దానికి ఒక ఇన్స్పెక్షన్ సిసిడిఓ గారికి రాసాం. ఆ గేట్స్లో చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళ సజెషన్స్ కోరటానికిగా ఇన్ ఫ్యూచర్ దాన్ని రెక్టిఫై చేసి మనం ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కండలేరు డ్యాంలో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నింపడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, గేట్స్ పరంగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి సిఈసిడిఓ వాళ్ళని ఆహ్వానించడం అయింది. ఇప్పుడు దీనివల్ల కండలేరు డ్యామ్కి కానీ లేకపోతే కింద ఆయకట్టు దారికి వాటర్ ప్రాబ్లం లేదు, మనకి డ్యామ్కి కానీ గేట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ చిన్న చిన్న ఇష్యూలు కూడా మనం రెక్టిఫై చేసుకోవటానికి వాళ్ళ సజెషన్స్ కోరుతున్నాం. వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఫ్యూచర్లో ఎట్లా ఇప్పుడున్న రెగ్యులేటర్ కండిషన్ ఏంటి, ఎట్లా ఉన్నాయి, ఏం చేయాలని దాని మీద పిలిచారు. దాని మీద మేము ఇన్స్పెక్ట్ చేసాము. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా కాలం నుంచి గేట్లు సరిగ్గా ఆపరేట్ అవ్వటం లేదు, ప్రెజర్తో దింపాల్సి వస్తుంది, లేకపోతే లోపల నీళ్లు లీకేజ్ అవుతున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఏ విధంగా చేయాలనేది మేము వెళ్ళి చూసాము. ఇప్పుడు దానికి ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్తామన్నాము. గేట్స్ మార్చాలా లేకపోతే కొత్త గేట్లు పెట్టాలా, ఎట్లా చేయాలి ఏంటనేది. అది చేయాలంటే రిజర్వాయర్ ఏ లెవెల్లో ఉంటే చేయాలి, వాటర్ ఉండగా చేయడానికి లేదు, డైవర్స్ అక్కడికి వెళ్ళి చేయలేరు. దాన్ని బట్టి ఆ విధంగా మేము ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్కి ఎట్లా చేయాలి, ఆ గేట్స్ తర్వాత ఆపరేషన్ లాగా లోపల గ్రూవ్స్ ఎట్లా. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కొట్టంపాడు పంచాయతీలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు నాయకులు పర్యటించారు. స్థానికులతో వారు మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తుందని తెలిపారు. గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, అంకయ్య, బోలా అశోక్, నందూరి శ్రీహరి, పోట్లూరు సుబ్రహ్మణ్యం, దగ్గోలు సుమన్, అక్బర్, గుడి సీనయ్య తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పోతున్నారా? సరే, నా పేరు అబ్బాయి బడి
కానీ పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా ఇల్లు లేకుండానే ఉండరు. ఇప్పుడు మంచి వాన వస్తే ఉండగలరా? నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా పంచాయతీలను అభివృద్ధి చేయడంలో, నిధులు తీసుకురావడంలో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఆయన రెల్లి కులం అంటే గిరిజన కులాన్ని ఆయన స్వీకరించి ఆయన కూడా ఒక గిరిజన బిడ్డగా గిరిజన తాండాలకి రోడ్లు వేయించడం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజన కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకు వెళ్ళి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఉండటానికి ఇల్లు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కనుక్కొని వాళ్ళకి మేము అందుబాటులో ఉండి ఆ ఇల్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళకి చేయించే విధంగా, వాళ్ళకి ఏదైనా స్థానికంగా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తాను. అందులో భాగంగా ఈ 117 పంచాయతీల్లో ముదుకూరు మండలంలో ఏదైతే పొట్టింపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ కట్టకింద కాలనీకి వచ్చాం. ఇక్కడ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా కొత్త ఇంటికి అప్లై చేసుకోవడం జరిగింది. కొంతమందికి గత 5 ఏళ్ళు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టారు, కానీ కనీసం 5 ఏళ్లలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితి. వర్షాలు వస్తే దాంట్లో ఉండగలరా? నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కోట్ల రూపాయలు పెట్టి మీరు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని మీరు హాయిగా ఉండారు, కానీ పేదవాడు మాత్రం నలిగిపోతానే ఉన్నాడు. స్వతంత్రం వచ్చి 70 చిల్లర దాటినా కానీ ఇంకా పేద గిరిజనులుగానే ఉన్నారు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కూటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళ సారథ్యంలో ప్రతి పేదవాడి సొంత ఇంటి. షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుందని, భగవంతుడు ఆమెకు మంచి ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహించాలని ప్రార్థనలు జరిపినట్లు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని డైకాస్ రోడ్డు వద్ద ఉన్న వియానీ హోమ్ లో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనాథలైన పిల్లలకు అల్పాహారం, చాక్లెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాల సుధాకర్, నగర ఉపాధ్యక్షులు సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, కోరుకున్న కోరికలు నెరవేరేటట్టు చూడండి తండ్రి, ఇంకా వాళ్ళ పార్టీ మంచి స్థాయిలోకి వచ్చేటట్టు చూడండి తండ్రి. ఓ ప్రభు మేము ఇచ్చే ప్రార్థన ఆలకించండి. పితా పుత్ర పవిత్రాత్మముగా ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ షర్మిలా మేడం, హ్యాపీ బర్త్డే టు యు. మే ద గుడ్ గాడ్ బ్లెస్ యు, మే ద గుడ్ గాడ్ బ్లెస్ యు, మే ద గుడ్ గాడ్ బ్లెస్ యు డియర్ షర్మిలా మేడం, హ్యాపీ బర్త్డే టు యు. ఓకే, వెరీ గుడ్. పిల్లలకి వాకాడులోని శ్రీశక్తి భవనంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫై ఫ్యామిలీ సర్వే ప్రణాళికపై ఎంపీడీఓ సాయి ప్రసాద్ సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో కుటుంబ సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల సంఖ్య, ఆధార్ వివరాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సేకరించాలని, ప్రతి కుటుంబానికి ఐడి కార్డులు జారీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మన సెక్రటరీకి అయిపోతాయి.
కాబట్టి ఇక్కడ 100% ఈ సర్వేని పూర్తి చేయడం కోసము మనందరూ ఈరోజు పిలిపించిన తర్వాత యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే గురించి చెప్తున్నప్పుడు నాకు ఇంతకుముందు చేసిన సర్వే గుర్తుకొచ్చింది, P4 సర్వే గురించి. యాజ్ ఇట్ ఈజ్ అదే క్వశ్చన్స్, అవే ఆన్సర్స్ మనం సర్వే చేసాము. దాంట్లో P4 సర్వే చేసింది మనకు ఫ్యామిలీని అడాప్షన్ చేసుకునేదానికి. సో ఈ మధ్య అంతా అడాప్షన్ చేసాము, పేదలను గుర్తించి వాళ్ళకి అడాప్షన్ చేసాము. తర్వాత వచ్చేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేసేందంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి మొత్తం సమాచారం ఒకే దగ్గర క్రోడీకరించి ఆర్టీజీఎస్ కింద మనం లింకప్ చేస్తే నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మన స్కీమ్స్ ఇస్తాము, గవర్నమెంట్ ఇస్తారు. మనం పొరపాటుగా ఈ సర్వేలో కానీ మన పొరపాటుగా నా సర్వేలో కానీ రాంగ్ మిస్టేక్ కానీ చేసామంటే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ స్కీమ్స్ అనేది ఇన్ఎలిజిబుల్ అయిపోతారనమాట. సో దీంట్లో కొద్దిగా సమాచారం అయితే మనకు పీపీటీ ద్వారా ఇచ్చారు. సో దీన్ని 20 minutesలో చెప్పారు, మనం 10 minutesలో చెప్పేసుకున్నాం, సింపుల్గా అయిపోతుంది. సో దీంట్లో ప్రొఫైల్ అంటే ఎడ్యుకేషన్ ప్రొఫైల్ నుంచి. సో దీంట్లో బేసిక్ ప్రొఫైల్ సంబంధించి ఏంటంటే ప్రాథమిక సమాచారం. కుటుంబాన్ని తీసుకున్నాం అనుకోండి, కుటుంబం ఈ 4 సభ్యులకు సంబంధించి ప్రాథమిక సమాచారం ఉంటుందన్నమాట. వాళ్ళ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, వాళ్ళ ఫాదర్ పేరు, ఆ తర్వాత వచ్చేసి పెళ్ళి ఉంటే హస్బెండ్ పేరు, ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి సోషల్ ప్రొఫైల్ అంటే సామాజిక సమాచారం. తర్వాత సర్వే యొక్క ఆ పర్సన్ యొక్క పేరు ఇంకో వ్యక్తికి మనం యూజ్ చేయకూడదు. ఈరోజు మన వాకాడ మండలంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే గురించి మన వెల్ ప్రెసిడెంట్ నాయకుడు గారు 12వ తేదీ విజయవాడకి ట్రైనింగ్ తీసుకొని ఈరోజు మన మండలంలో అన్ని సచివాలయాలు అందరికీ ట్రైనింగ్ జరిగింది. దీనివల్ల వీళ్ళు గ్రామాల్లో పోయి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని చేస్తారు. ఆ ఫ్యామిలీ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆధారం ఏంటి, వాళ్ళు ఏమేమి బెనిఫిట్స్ పొందుతున్నారనే గురించి వాళ్ళు సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వబడుతుంది. ఐడి కార్డుకు వాళ్ళకి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ సర్వేని గ్రామాల్లో మా విలేజ్ అసిస్టెంట్స్, సచివాలయ ఉద్యోగులందరూ యూనిఫీల్డ్ ఫ్యామిలీ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ సురేష్ బాబు సూచించారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేరేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. టైం ప్రకారంగా కంప్లీట్ చేస్తారని అందరినీ ఆశిస్తాం. గేమ్గా పెట్టుకొని మరి ఎప్పుడు గుర్తుంది, జనవరి 26వ తేదీన ఆ సచివాలయ సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళ గురించి గొప్పగా అంటే ఆదర్శ గ్రామ సచివాలయంగా వాళ్ళని గుర్తించి ఆ సిబ్బందికి అందరికీ కూడా మనం ప్రశంసా పత్రాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. సరేనా? లాస్ట్ టైం కొంతమంది పిలిచినా కూడా ఆబ్సెంట్ అయినారు ఏదో కొన్ని కారణాల వల్ల, పనుల వల్ల. ఈసారి అలా కాకుండా అందరూ కూడా చక్కగా ఈ సర్వేని ఎలాంటి తప్పిదాలు లేకుండా చక్కగా చేయండి. అందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వచ్చే విధంగా చూడండి. సర్వేలో కూడా కుటుంబంలో యజమానులు అందరూ ఉన్న సమయంలో కొంచెం ఎర్లీగా వెళ్ళే విధంగా చూడండి. అంటే కొంతమంది ఉపాధి పనులకు వెళ్ళిపోతారు, తెల్లారితో 7:30-8 సెలవు రోజుల్లో అయితే ఆదివారం పూట కొంతమంది ఫ్యాక్టరీలకు పోయేవాళ్ళు ఆ రోజు నిల్చుంటారు. వాళ్ళని ఆ రోజు మనం పికప్ చేసుకొని వాళ్ళ సర్వే అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గొబ్బియాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలి. సూలూరుపేట మండలం కోటపోలూరులో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పది. కోట మండలం మూనుగుంటపాలెం పాఠశాలలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్న విద్యార్థులు, స్థానికులు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పొట్టెంపాడు పంచాయతీలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు. వైభవంగా గొబ్బెమ్మల పూజ. ధనుర్మాస ప్రారంభం కావడంతో గూడూరులోని వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గొబ్బియాల పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.